పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం నందు మొగల్తూరు మండలంలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించారు. నర్సాపురం డీఎస్పీ, మొగల్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ అద్నాం నయీం అస్మి సార్ నేతృత్వంలో మన పశ్చిమ గోదావరి జిల్లాని నర్సాపురం సబ్ డివిజన్ని గంజాయి లేని డిస్ట్రిక్ట్గా, గంజాయి లేని సబ్ డివిజన్గా తయారు చేయాలని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని పెట్టుకోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తోటి మాకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు నిన్న 9th మధ్యాహ్నం 1:30 సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా కొంతమంది గంజాయిని సేకరిస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ మన సబ్ ఇన్స్పెక్టర్, మొగల్తూరు సబ్ ఇన్స్పెక్టర్ గారి నేతృత్వంలో ఒక టీం ఫామ్ అయ్యి ముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయగా అక్కడ ఒక 10 మంది చుట్టూ మూగి వాళ్ళ దగ్గర చెక్ చేయగా 2 పాలిథిన్ ప్యాకెట్స్లో చిన్న చిన్న బాటిల్స్లో లిక్విడ్ గాంజా అన్నది కనిపించింది. అది సుమారు 19 బాటిల్స్ 138.198 గ్రామ్స్ లిక్విడ్ గాంజా ఆ బాటిల్స్లో ఉండడం జరిగింది. అది వెంటనే సీజ్ చేసి అది సుమారు దాని విలువ 95,000 రూపీస్ ఉంది. అది సీజ్ చేసి చూడగా టోటల్ 10 ముద్దాయిలు ఉన్నారు. 11th ముద్దాయి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతని కోసం కూడా గాలింపు చర్యలు మేము చేపట్టడం జరిగింది విత్ టెక్నాలజికల్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ త్రూ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఈ 10 ముద్దాయిలు మనకి నర్సాపురం సబ్ డివిజన్లో మొగల్తూరు, నర్సాపురం, పాలకల్లు ఏరియాకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ పేర్లు పొన్నమండ కృష్ణప్రసాద్, రమణి కుసుల్ దుర్గా, వల్లభుని గోపాలకృష్ణ, రమణి మనోజ్ కుమార్, దొంగ ప్రసాద్, కొల్లాటి వాసుదేవు, జోషిల సుబ్రహ్మణ్య విశ్వేశ్వర, కర్రి ఆదిత్య వినాయక పవన్ కుమార్, చాదల్వాడ కృపావరం, వీరవల్లి సుధీర్. వీరు గంజాయిని లిక్విడ్ ఫామ్లో, దీని సోర్స్ని కూడా మేము ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ చూడటం జరుగుతుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ టు ఫైండ్ అవుట్ ద సోర్స్ ఆఫ్ ది లిక్విడ్ గాంజా. సో మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి, పర్టికులర్గా యువతకి ఏం చెప్పాలి అనుకుంటున్నాము అంటే, గంజాయి దాంట్లో పడి మీ జీవితాలని, మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి. అలాగే మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కనుక ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అది మాకు చెప్తే మీ పేర్లు, మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము. అలాగే మన డిస్ట్రిక్ట్ని గంజాయి రహిత డిస్ట్రిక్ట్గా మీ సపోర్ట్ తోటి జరగాలి అని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నర్సాపూర్ సబ్ డివిజన్లో ఈ మధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైం అండి. 19 బాటిల్స్ దొరికింది, మనకి 138 గ్రామ్స్ దొరికింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.